తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో దాఖలైన అనర్హత పిటిషన్లను 3 నెలల్లోగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆర్డర్స్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున 67 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో 20 మందిని ఒక్కో ఎమ్మెల్యేకి గరిష్టంగా 40 కోట్ల వరకు ముట్టజెప్పి పదవులు ఆశజూపి కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఎమ్మెల్యేకి కోట్ల విలువైన పనులు ఇస్తామని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ హామీ ఇచ్చారని సమాచారం. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ స్పీకర్ను కోరింది. 20 పిటిషన్లు ఆయన వద్ద పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఒకవేళ స్పీకర్ ఏదైనా ప్రతికూల నిర్ణయం తీసుకుంటే తాము మాజీలమవుతామని ఆ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వీరికి శరాఘాతమైంది. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డి సహా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్పై ఒత్తిడి పెరగొచ్చని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కేసీఆర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలని కొంటున్నారు. కేసీఆర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో చేర్చుకోవడాన్ని, పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నాడు అని చాలా ఘాటు విమర్శలు చేశారు. ఈ కేసీఆర్ అనే పదాన్ని తీసేసి అక్కడ చంద్రబాబు నాయుడు అని పేరు పెడితే ఈ 13 జిల్లాలకు కూడా వర్తిస్తుంది. ఇది అక్కడేమో ఆ విధంగా, ఇక్కడేమో ఈ విధంగా మాట్లాడడం, చేయటం సమంజసం కాదు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేస్తున్నది రెండు ఒక్కటే. అక్కడేమో తెలుగుదేశం వారు కేకలేస్తారు, ఇక్కడేమో డబ్బులు ఇచ్చి తెలుగుదేశం వారు ఎమ్మెల్యేలను కొంటారు. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏమిటంటే, ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు నైతికంగా ఈ రాష్ట్ర స్పీకర్ కూడా వర్తిస్తుంది. హైకోర్టు ఉత్తర్వుల గురించి తెలియగానే ఈ జంపు జిలానీ ఎమ్మెల్యేలంతా పరస్పరం సంప్రదింపులు జరుపుకున్నట్టు సమాచారం. తమపై వేటు పడకుండా చూడాల్సిందిగా చంద్రబాబును కోరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఒకవేళ వేటుపడి ఉప ఎన్నికలు జరిగితే కష్టమేనని వారు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పిటిషన్లపై విచారణను ప్రారంభింపజేసి సాధ్యమైనంత ఎక్కువ కాలం సాగదీయడం మంచిదనే ఆలోచనతో తెలుగుదేశం అధిష్టానం ఉన్నట్లు సమాచారం.